శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి కూడా, ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం తెలుసుకోబోతున్నాము. ముందుగా గురుగ్రహం అండి మిథున రాశిలో ఉన్నాడు. సారీ, మీనరాశి అన్నాను, అది కాదు. మిథున రాశిలో వక్రగతిలో గురుడు ఉన్నాడు. కేతు సింహరాశిలోను, కుజుడు ఎగ్జాల్టేషన్ లో అంటే 28 డిగ్రీస్ దగ్గర జస్ట్ దాటాడండి. 28 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. కుజుడు ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో ఉంటాడు అనమాట. అంటే మ్యాక్సిమం రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అలా ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు. ఆయన 23rd నుండి ఆయన కుంభరాశిలోకి వెళ్తున్నాడు. ఈ ముఖ్యంగా చెప్పాల్సిన ఈ అంశం ఏంటంటే, ఈ విధంగా 5 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అంటే 5 గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి. అంటే నేను దీన్ని పంచగ్రహ కూటమి కూడా అంటాం మనం. రవి, బుధులు, కుజ, శుక్రులు, రాహువు. రాహులో కుంభరాశిలో ఉన్నాడు. సో 4 గ్రహాలు రాహుతో కలుస్తున్నాడు కుంభరాశిలో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో అదొకటి. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో కూడా శుభఫలితాలు బాగా ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి కొద్ది గొప్ప చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నారండి. మీకు గురుడు ఉన్నారు కదా రక్షగా, ఆయన కాపాడతాడండి. ఈవెందో మీకు అష్టమ స్థానంలో శని చిన్న ఇబ్బందులు కలిగించినా సరే, ఆ ఇబ్బందులు కలిగించకుండా గురు బలం వలన గురుడు కాపాడతాడు. మీకు 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కదా, అష్టమంలో శని ఉన్నాడు అంటే గురుడు హౌస్ లో శని ఉన్నాడు. అవునా? ఖచ్చితంగా గురుడు యొక్క పర్మిషన్ తోనే మీకు ఇబ్బంది కలిగించాలి. కానీ మీకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుందండి. ముఖ్యంగా నీటి వల్ల ప్రమాదం ఉంటుంది. ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా సమయానికి డబ్బులు చేతికి అందవు, ఎదుటి వాళ్ళు అప్పు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఉంటారు. 4th హౌస్ లార్డ్ 6th భావంలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 27 డిగ్రీస్ లో ఉన్నాడు. పరమోచ్చలో ఉంటాడు. 28 డిగ్రీస్ లో ఉన్నాడు కుజుడు. అలాగే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్ లో మీకు బాగా రాణిస్తారు. సాహిత్య రంగంలో కూడా మీరు బాగా, సినిమా రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగంలో మీకు ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఖచ్చితం. పైగా 6వ భావంలో కుజుడు చాలా బాగుంటాడండి. మేనమావులు బాగా ఉండేట్ చేస్తుంటాడు. మీకు లా అంటే కోర్టు సంబంధించిన విషయాలు ఉంటే మీకు ఫేవరబుల్ గా మీ యొక్క జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మంచి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర, రాహులు మంచివాళ్ళు కాదా? మంచివాళ్ళే అని అంటాను. ఎందుకంటే రవిబుధులు ఉండడం, 7వ స్థానం రవిబుధులు ఉన్నారంటే కోరుకున్న సంబంధం వస్తుంది. భార్యాభర్తలు అనుగుణంగా మీకు ఎక్కువ ఉంటారు. అలాగే బుధశుక్రుల కాంబినేషన్, బుధశుక్రుల వలన మీకు భూములు ఉంటాయి. 7వ భావం అంతే కదా, భూములు. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. మంచి సంబంధాలు ఉండడము, భార్యాభర్తలు కలిసి ఉండడము, ఇవన్నీ ఖచ్చితంగా కరెక్ట్. చిన్న ప్రాబ్లం ఏంటయ్యా అంటే శనీశ్వరుడు అష్టమంలో ఉండడమే. అష్టమ స్థానం శని దోషం కాబట్టి మీకు చాలాసార్లు చెప్పానండి, 7 శనివారాల పూట ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అలాగే 7 శనివారాలు తైలాభిషేకం చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. మీకు దశమ స్థానాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు. సారీ, శనీశ్వరుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. 23 నుంచి కుజుడు వెళ్తారు కదా మీకు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయండి. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధ ఉద్యోగస్తులకు కూడా ప్రాబ్లమ్స్ లేకపోలేవండి. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రాజకీయ రంగంలో కూడా అంతే. 10th భావం అంతే కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్క లాభంలో గురుడు విశేషంగా సంపదలకు ఇస్తాడండి. ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు మీకు. మీకంటే పెద్దవాళ్ళు బాగుండేది చేస్తుంటాడు. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గురుడే కాపాడుతున్నాడు. గురుబలం బాగుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా శనీశ్వరుడు ఉండడం వల్ల కొద్దిగా మీకు నీటి వలన ప్రమాదం ఉంది. వెంకటేశ్వర స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేసిన వారికి శుభ ఫలితాలు దక్కుతాయి. కొద్దిగా నా గురించి చెప్తానండి. నేను CMA పాస్ అయ్యాను. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICWA. ప్రొఫెషనల్గా అది ఒక క్వాలిఫికేషన్ ఉంది. సరే, అది పక్క పెడదాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్లిళ్ళు కావట్లేదనో, సంబంధాలు కుదరట్లేదనో, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనో, పొలిటికల్ రంగంలో పదవులు రావాలనో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనం చూడొచ్చండి. ఈ మధ్య రీసెంట్గానే ఒక అమ్మాయికి చెప్పాను, MBBS అయిపోయింది, MD కోసం సీట్ వస్తుంది అని చెప్పాను.
అలాగే వాళ్ళు అమ్మాయికి వచ్చింది, వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. సరే, అది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదనుకోండి. చెప్పేది ఏంటంటే జనరల్గా మనం చెప్పేవి కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు. అంటే అనాలిసిస్ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పినా జరుగుతుంది. సో అది పక్క పెడితే మీకు వాస్తు సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా కూడా మీరు మా ఆది హాస్టల్స్ ఫోన్ చేయొచ్చండి. జనరల్గా నేనే లిఫ్ట్ చేస్తాను, లేదా మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు. సో మీకు మూడో వ్యక్తి ఎవరో ఉండరు, డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్ అయితే మీరు చెప్పవలసిన విషయాలు నాకు చెప్పచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. సరే, ఇది పక్క పెడితే ఈ వారం మొత్తం కూడా అంటే ఫిబ్రవరి నెలలో పూజించవలసిన దేవుడు ఏంటి, పరిష్కార మార్గాలు ఏమున్నాయి మనం తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే శనీశ్వరుడు, రాహువు, కేతువులే మెయిన్ గ్రహాలండి. అంటే బాధ పెట్టినా వాడు మంచి శుభాలు ఇచ్చినా కూడా వాళ్ళు ముగ్గురే ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని రాహువులే విశేషించి సుఫలితాలు ఇచ్చినా, విశేషించి అశుభ ఫలితాలు ఇచ్చినా వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలన్నా, అదే వాళ్ళని శాంతించి మెయిన్ అంటే మేజర్గా జరగకుండా కూడనివన్నీ మైనర్గా చిన్న చిన్న వాటితో పోవాలన్నా బాధలు మనం పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా శనీశ్వరుడు గురించి చెప్పుకుంటే మీకు తెలిసినట్టుగానే 7 శనివారాల పూట శనీశ్వరుడు తైలాభిషేకం చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకుని, ఆంజనేయ స్వామి వారి దగ్గర 11 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క బాధలు తగ్గుతాయండి. అంతేకాకుండా సింధూరం ఎవరైతే ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళకి శని బాధలు ఉండవు అని సాక్షాత్ శని భగవాన్ అంటే చెప్పాడు మనకి. అదొకటి. ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన కూడా ఈ బాధలు తగ్గుతాయి. అంతే కదండి. ఈ రాహు వలన కూడా చాలా మటుకు బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ బాధలు కూడా తగ్గాలంటే, అంటే మినిమైజ్ అవ్వాలంటే, పూర్తిగా పోవండి, ఆ రాహు ఇచ్చే బాధలు కొద్దిపాటైనా తగ్గిపోవాలంటే ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం శ్రేష్టం. అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారి మనం అభిషేకాలు చేస్తుంటాం కదా, ఆ అభిషేకాలు కానీ, చండీ హోమాలు మన పేరు చేయించుకున్నా, అదే కనకదుర్గ అమ్మవారి దగ్గర చేయించుకున్నా, అవి చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కూడా దోషాలు తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అమావాస్య పూట, పౌర్ణమి పూట కూడా ఈ హోమాలు చేస్తుంటారు. మన దగ్గరలోని దేవాలయంలో కూడా ఈ పూజలు చేస్తుంటారు. చేసుకోవడం వలన కూడా మనకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్నపాటి పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి కదా. మన డబ్బు ఖర్చు బాగోతో ఏముండదు. మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మనకి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నాయి. ముఖ్యంగా 5 గ్రహాలు, రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. వీళ్ళ వలన కూడా కొంతమందికి అష్టమ స్థానంలో ఉండడం వలన, కొంతమంది చతుర్థ భావం ఉండడం వలన, కొంతమందికి 12వ భావం ఉండడం వలన ఇబ్బంది పడుతుంటారని మనం అనుకుంటూ ఉంటాం. అది బాగా శాస్త్రం మామూలుగానే, భయపడాల్సిన అవసరం లేదు. కానీ 12వ భావంలో కుజుడితో కలిసినటువంటి రవి మంచివాడు కాదు. కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, రాహు కూడా మంచివాడు కాదు. ఈ విధంగా ఏం చేయాలంటే, మనం సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందేనంటే అందరూ కూడా సూర్య భగవాన్ ఆరాధన, అలాగే మీరు శివారాధన, శివుడికి సంబంధించిన విషయాల్లో అమ్మవారు, శివుడి యొక్క ఆరాధన, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రాహు ప్రభావం, కుజుడి ప్రభావం వలన మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు చేయాలంటే చేసుకుంటే మంచి సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు ఈ ఆరాధన చేయడం వలన, విష్ణు సంబంధించిన పూజలు, విష్ణు ఆలయ దర్శనాలు, తులసి మాలలు సమర్పించడం వలన, కలియుగంలో శ్రీ మహావిష్ణువే కదండి మనకి పోషకుడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదండి శ్రీకృష్ణుడు గురించి మనకి అద్భుతంగా. శ్రీకృష్ణుడు నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజలు చేయడం వలన, శ్రీకృష్ణుడు నిరంతరం మనసులో ధ్యానించడం వలన, అలాగే మీకు నచ్చిన అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 12 రాశుల వారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వారం రోజులు కూడా 5 గ్రహాలు కలిసాయి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేది ఏమీ లేదు. 5 గ్రహాలు కలయిక దేశానికి వర్తిస్తుంది తప్ప, అలాగే కాల్సర్ప దోషం కూడా దేశానికి వర్తిస్తే తప్ప మన ఇండివిజువల్ జాతకాల్లో అంత ప్రభావం చూపించవు.